హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవచ్చో చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్‌ని క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. అందులోకి ఇప్పుడు మ్యారినేషన్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఎంత వేసుకున్నామో ఉప్పు కూడా అంతే వేసుకోవాలి. సాల్ట్ 2 టీ స్పూన్స్ సాల్ట్ అనమాట. సో ఇట్లా సాల్ట్ కూడా వేసేసుకున్నాక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ కసూరి మేథి, ఇవన్నీ కూడా వేసేసుకొని మటన్ని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా గట్టిగా కలపండి. ముక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుందన్నమాట. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు నేను పక్కన పెట్టుకుంటున్నాను. మీరు ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. 1 ఆర్ 2 అవర్స్ కూడా మంచిగా టేస్ట్ వస్తుంది అట్లా పెట్టుకుంటే కూడా. సో ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా గరం మసాలా వేసుకుంటున్నాను. షాజీరా, చెక్క, లవంగం, బండ పువ్వు బేసిక్ మసాలా అనమాట. సో దాని తర్వాత మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనమాట. ఆనియన్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. సో చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ అనమాట. సో ఇట్లా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా చేంజ్ అయిపోయిన తర్వాత కలర్. సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను. సో ఇట్లా మగ్గిన తర్వాత వాటర్ అంతా కూడా వదులుతుందనమాట మటన్. ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయి ఆయిల్ వచ్చేంత వరకు కూడా మనం మటన్‌ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అట్లా అయితేనే టేస్ట్ బావుంటుంది కర్రీది. సో ఇట్లా వాటర్ అంతా కూడా ఇనికిపోవాలనమాట. ఆయిల్ అంతా కూడా రావడం స్టార్ట్ అవ్వాలి. సో ఇట్లా మంచిగా ఆయిల్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. పుల్లది అసలు యూజ్ చేయకండి. టేస్ట్ చూసి వేయండి పెరుగు. సో ఇట్లా పెరుగు కూడా వాటర్ వదులుతుంది. ఆ వాటర్ కూడా ఇనికిపోవాలనమాట. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ బావుంటుంది పెరుగేసుకుంటే. సో ఇట్లా ఆయిల్ అంతా కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకుంటున్నాను. టమాటో అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసేసుకోవాలి మనం మటన్‌ని. సో ఇక్కడే మెయిన్ స్టెప్ అనమాట. టమాటో మంచిగా కుక్ చేసుకుంటే గ్రేవీ బేస్ బావుంటుంది. మనం ఇందులో ఏం ఎయట్లేదు కాబట్టి చాలా సింపుల్ బేసిక్‌గా చేస్తున్నాం కాబట్టి టమాటో ఇంకా పెరుగే దీనికి మంచి గ్రేవీ బేస్ ఇస్తుందనమాట. సో ఇట్లా అన్నీ ఏసేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవాలి. సో ఇట్లా మంచిగా మగ్గిపోయి ఆయిల్ చూసారా ఎంత బాగొస్తుందో. ఈ స్టేజ్‌లో మనం ఇందులోకి వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 ½ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. సో ఇట్లా వాటర్ కూడా పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 6-7 విజిల్స్ ఏయిచ్చేసుకుంటున్నాను. సో 6-7 విజిల్స్ అయిపోయినాక కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోయిందనమాట. సో ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మ్యారినేషన్‌లోనే అన్నీ వేసుకున్నాం కాబట్టి మనం ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ ఒకటే మధ్యలో చెక్ చేసుకోవాలి. సో 6-7 విజిల్స్ అయిపోయినాక కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రేవీ వచ్చేసిద్దో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు